గుడ్ మార్నింగ్ పవర్ 5 టీవీ. ఈరోజు మనం ఆంధ్రజ్యోతి వార్తలు న్యూస్ పేపర్ చూసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్. ప్రధాన వార్త: ఈసీ హుకుం. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఆనంద్ సహా 3 సిపిలు బదిలీలు, 4 కలెక్టర్లు, 10 మంది ఎస్పీలు కూడా. ఎన్నికల నేపథ్యంలో ఈసీ నిర్ణయం. రవాణా శాఖ కార్యదర్శి, ఎక్సైజ్ డైరెక్టర్, వాణిజ్య పన్నుల కమిషనర్లు బదిలీ. ఎక్సైజ్ వాణిజ్య శాఖల పన్నుల శాఖకు ముఖ్య కార్యదర్శులను నియమించాలి. ఖాళీ స్థానాల్లో భర్తీ కోసము కొత్తవారి పేర్లను నేటి సాయంత్రానికల్లా పంపించాలి. రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికల సంఘం ఆదేశాలు. మరో దఫా అధికారుల బదిలీలు జరిగే అవకాశం. కోట్ల కొద్దీ డబ్బు. రాష్ట్రంలో విస్తృతంగా తనిఖీలు. 3 కోట్లు సీజ్. 1.7 కిలోల పసిడి, 15 కేజీల వెండి కూడా. మంగళవారం రాత్రి హైదరాబాదులో 2 కోట్లు విలువైన బంగారము, వజ్రాలు జప్తీ. పీఎం కిసాన్ మరో 2,000 ఆర్థిక సాయం పెంచే యోచనలో కేంద్రము. ఓవైపు కారు, మరోవైపు బేకార్గాళ్ళు. ఓటెవరికో ప్రజలే నిర్ణయించుకోవాలి. రేవంత్ రెడ్డిది అప్పుడు ఓటుకు నోటు, ఇప్పుడు సీటుకు కోట్ల బేరం. బీజేపీ వైపు లేము, కాంగ్రెస్ వైపు లేము. జాతీయ స్థాయికి కేసీఆర్ అదే మా ఆశ. ప్రజలకు క్షమాపణలు చెప్పాలి కేటీఆర్. కోదాడ కాంగ్రెస్ నేత బెల్లయ్య నాయక్ సహా పలువురు బీఆర్ఎస్లో చేరిక. కాంగ్రెస్ బస్ యాత్ర వాయిదా. 16 లోపు తొలి విడత అభ్యర్థుల ప్రకటన వెలువడే అవకాశం ఉందన్న అంచనాలతోని పీఎస్సీ అత్యవసర సమావేశంలో నిర్ణయం. 25 నుంచి విడుదల వారీగా చేపట్టే ఛాన్స్. పుస్తకాలకు డబ్బులు ఇవ్వలేదని 6వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య. తెలంగాణకు వైఎస్ విజయలక్ష్మి. పాలేరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ. మిర్యాలగూడకు షర్మిల షిఫ్ట్. నేడు వైఎస్ ఆర్పీ కార్యవర్గ భేటీ. మొత్తం 15 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించే అవకాశం. మిగిలిన నియోజకవర్గాలకు దరఖాస్తులు ఆహ్వానం. దారి చేరని పథకం. ఎన్నికల కోడ్తో పథకాలు అమలుకు బ్రేక్. కొత్త లబ్ధిదారుల ఎంపికకు వీలు లేకపోయే ఇప్పటికే కొనసాగుతున్న పథకమైన అంతే. లక్ష్యానికి ఆమడ దూరంలో. దళిత బంధు 2వ విడత టార్గెట్ 1.28 లక్షల యూనిట్లు మంజూరైంది. కేవలం 162 యూనిట్లే ఆశించిన మేర మంజూరవ్వని గృహలక్ష్మి. బీసీ మైనార్టీలకు లక్ష సాయం ఇంతే. వచ్చే ఏడాది పాత కొత్త పథకాలు అమలు. కొత్త ప్రభుత్వం కొలువు తీరాకే మోక్షం. రిజిస్ట్రేషన్లకు కోడ్ దెబ్బ. స్థిరాస్తులు అమ్మకాలు, కొనుగోలుపై తీవ్ర ప్రభావం. రోజుకు తగ్గనున్న డాక్యుమెంట్లు నమోదు. భూములు, ఇండ్లు, ప్లాట్లు కొనుగోళ్లకు డబ్బుల సర్దుబాటుకు ఇబ్బందులు. పోలీసుల తనిఖీలతో డబ్బు తీసుకెళ్లడంలో తిప్పలు. వాయిదా వేసుకుంటున్న కొనుగోలుదారులు. గిరిజనులకు 10% రిజర్వేషన్ రాష్ట్రంలో అధికారంలోకి రాగానే అమలు. కిషన్ రెడ్డి. బీఆర్ఎస్ అవినీతి పాలన అంతం. ప్రజల గొప్ప తీర్పు ఇవ్వనున్నారు. కేసీఆర్ ఆరోగ్యంపై అనుమానాలున్నాయి. కాంగ్రెస్ గ్యారంటీలు వారంటీ లేనివి. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్.
ఇది ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధంలో ధ్వంసమైన గాజా పట్టణం. గజకాక వికలం, కరెంటు కట్, బయటకెళ్తే బాంబుల మోత, దాడుల్లో హమాస్ చీఫ్ కుటుంబం అంతం. ఇజ్రాయెల్లోనూ ఆహార కొరత, ఇరువైపులా 4,000కు పైగా మరణాలు. ఇజ్రాయెల్లో ఐక్య ప్రభుత్వం ఏర్పాటు. పఠాన్కోట్ దాడుల సూత్రధారి షహీద్ లతీఫ్ హత్య. పాక్లో మసీద్ బయట గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు, అతని సోదరుడు కూడా హతం. భారత్లో పలు ఉగ్రదాడులతో సంబంధం. అమిత్ షాతో లోకేష్ భేటీ, కేంద్ర హోంమంత్రి దృష్టికి జగన్ కక్ష సాధింపులు. ఏపీలో పరాకాష్ఠకు ఆటవిక పరిస్థితులు, చంద్రబాబును అరెస్టు చేసిన తీరు, వరుస కేసులు, వేధింపులపై వివరణ. లోకేష్ చెప్పి షా చంద్రబాబు ఆరోగ్యం గురించి ఆరా. చంద్రబాబుకు స్వల్ప ఊరట. ఐఆర్ఆర్ కేసు ఫిట్ వారెంట్పై ఏసీబీ కోర్టులో విచారణ నిలుపుదల. ఆయన్ను నేరంగా అరెస్టు చేయబోమని అడ్వకేట్ జనరల్ హామీ. రికార్డు చేసిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విచారణ 16కు వాయిదా. సైబర్ నెట్ కేసులో ఫిట్ వారెంట్పై తీర్పు నేటికి వాయిదా. మళ్ళీ అవే ప్రశ్నలు. ఒక్క ఆధారాన్ని చూపించలేకపోయారు. టైం వేస్ట్ తప్ప సాధించిందేమీ లేదు. సిఐడి విచారణలో తర్వాత లోకేష్ వ్యాఖ్యలు. పూర్వ తెలంగాణ ఆంధ్రజ్యోతి సెకండ్ పేపర్. దారి చేరని పథకం. అసంపూర్తిగానే దళిత బంధు. కాంగ్రెస్లో కులాల వారీగా అందరికీ న్యాయం. పార్టీ అభ్యర్థుల్లో 70 మంది పేర్లు ఫైనల్ అయ్యాయి. కమ్యూనిస్టులతో కొనసాగుతుంది చర్చలు. ఎంపీ కోమటిరెడ్డి. ఓవైపు కారు, మరోవైపు బెకార్గాళ్ళు. మంత్రి కేటీఆర్. తెలంగాణ భవన్లో మాట్లాడుతున్న కేటీఆర్, తెలంగాణకు వైఎస్ విజయలక్ష్మి గెలుపు గుర్రాలకే టికెట్లు. సరి అయిన సమయంలో అభ్యర్థుల జాబితా, పొత్తులపై చర్చలు జరుగుతున్నాయి. టీడీపీతో పొత్తు ప్రతిపాదన లేదు. సీఎల్పీ నేత భట్టి. 75 స్థానాల్లో విజయం మాదే. ఉత్తమ్. బీఆర్ఎస్ అవినీతి పాలన అంతం. ప్రజలు గొప్ప తీర్పు ఇవ్వబోతున్నారు. వారంటీ లేనివి కాంగ్రెస్ గ్యారంటీలు. బండి సంజయ్. డిసెంబర్లో మరిన్ని ఎలక్ట్రానిక్ బస్సులు. టీఎస్ఆర్టీసీ ఎంజీ సంజనార్ వెల్లడి. హైవేలపై
అక్రమ పార్కింగ్లతో వేలాది ప్రమాదాలు. ఓ వ్యక్తి లేఖను ఫీల్డ్గా స్వీకరించిన హైకోర్టు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు. ఇస్రో సైంటిస్ట్గా చేనేత కార్మికుడు కూతురు ఇల్లెందుకు చెందిన వనం రాజ్యలక్ష్మి ప్రతిభ. రిజిస్ట్రేషన్లకు ఎన్నికల కోడ్ దెబ్బ. సింగరేణి ఎన్నికలు మళ్ళా వాయిదా. డిసెంబర్ 27న నిర్వహించాలని హైకోర్టు తీర్పు. ఇప్పటికే ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారమే ఎన్నికలు. పట్టలు తప్పిన నార్త్ ఈస్ట్ ఎక్స్ప్రెస్. 7 దుర్మరణం, 70 మందికి గాయాలు. బీహార్ బాక్సర్ జంక్షన్ సమీపంలో ప్రమాదం. పుస్తకాలకు డబ్బులివ్వలేదని 6వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య. నోట్ పుస్తకాలు కొనేందుకు తల్లి డబ్బులు ఇవ్వలేదనే మనస్తాపంతో 6వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నాడు. భద్రాద్రి జిల్లా బుక్కులు ఇవ్వలేని పరిస్థితుల్లో నడుస్తున్నదన్నమాట. మేమంతా క్షేమం, థ్యాంక్స్ టు యూ మోదీ. ఇజ్రాయెల్లో ఉన్న కరీంనగర్ యువకులు వెల్లడి. వారితో మీడియా కాల్లో మాట్లాడిన బండి సంజయ్. మూడు కమిషనరేట్లలో 7,000కు పైగా లైసెన్స్డ్ ఆయుధాలు. స్పోర్ట్స్ న్యూస్. 8 వికెట్లతో భారత్ ఘన విజయం. చిత్తుగా ఓడిన ఆఫ్ఘనిస్తాన్. బుమ్రాకు 4 వికెట్లు. రోహిత్ గర్జన. రికార్డ్ శతకంతో చెలరేగిన కెప్టెన్. నిన్న వరల్డ్ కప్లో మన ఇండియా ఆఫ్ఘనిస్తాన్పై ఘన విజయం సాధించింది 8 వికెట్ల తేడాతో. రోహిత్ శర్మ 84 బంతుల్లో 16 ఫోర్లు, 5 సిక్సర్లతో 131 రన్లు చేసి ఘనత సాధించారు. డిగ్రీలో ఇంటర్న్షిప్ తప్పనిసరి. సాధారణ డిగ్రీ విద్యార్థులు 60 లేదా 120 గంటల క్షేత్రస్థాయి అధ్యయనం చేపట్టాలి. ఆనర్స్ విద్యార్థులైతే 360 గంటల అధ్యయనం పూర్తి చేయాలి. యూజీసీ ముసాయిదా నిబంధనల జారీ. పార్లమెంట్ సమావేశంలో హెచ్ఈసిఐ బిల్లు. ధర్మేంద్ర ప్రధాన్. గాజా కాకవికాలం. జెరూసలేం అక్టోబర్ 11 ఇజ్రాయెల్ ముప్పెట దాడులతో గాజా కాకవికమవుతుంది. ఇప్పటికే ఆ ప్రాంతాన్ని దిగ్బంధం చేయడంతో అన్న ప్రాణాలకు కొత్త ప్రారంభమైంది. గాజాకు ఇజ్రాయెల్ విద్యుత్ సరఫరాను నిలిపివేయడం, నగరంలో ఉన్న ఒకే ఒక్క విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో చమురు నిల్వలు నిండుకోకపోవడంతో దాన్ని కూడా షట్ డౌన్ చేసినట్లు పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హరకత్ అల్
ముక్ 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 ముక్వమా అల్ ఇస్లాం యు హమాస్ వర్గాలు వెల్లడించాయి. తెలంగాణలో ఫ్రీడమ్ యూనిట్ 2 దశల్లో 600 కోట్లతో ఏర్పాటు. మార్కెట్లోకి 10 లీటర్ల ఆయిల్ జర్. ఈరోజు బంగారం ధరలు 24 క్యారెట్స్ హైదరాబాద్ 58,540 రూపాయలు. 22 క్యారెట్స్ 53,660 రూపాయలు. కేజీ వెండి 75,000 రూపాయలు హైదరాబాద్ ధరలు. ముంబై ధరలు చూసుకున్నట్లయితే 77,860 రూపాయలు. 22 క్యారెట్స్ 53,000. కేజీ వెండి 59,490 రూపాయలు. చెల్లింపు చేరికలు 500 లేకపోతే 1000 ఇచ్చి బస్తీల్లో 100 మందికి కండువలు కప్పే కార్యక్రమాలు. కూలీలను వెంటేసుకెళ్లి పార్టీ మార్పిడి. రాజధాని రాజకీయాల్లో నయా ట్రెండ్. అధికార విపక్షాలన్నిటిది అదే దారి. మిస్సింగ్ దిస్ కిడ్. కొడుకుతో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసిన కేటీఆర్. బిడ్డ గుర్తొచ్చి గుండె బరువెక్కుతుందా? మరి నిరుద్యోగుల తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? వారిది ఇలాంటి ఆవేదన కాదా? కేటీఆర్కు రేవంత్ ప్రశ్న. టికెట్లు దక్కని వారికి ఏం చేద్దాం? జానారెడ్డి నేతృత్వంలోని కమిటీ భేటీలో చర్చ. కేసీఆర్ పాలనలో లిక్కర్ ఏరులై పారుతుంది. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు లక్ష్మణ్. ఓటర్లను ఆకర్షించే ఆ ప్రయత్నాలను అడ్డుకోవాలి. ఈసీకి బీజేపీ విజ్ఞప్తి. తెల్లకోటకు బాయ్ బాయ్. తెల్లకోటకు బాయ్ బాయ్. ఖద్దర్కు జై జై. ఎన్నికల బరిలో దిగటానికి సర్కార్ వైద్యుల ఉత్సుకత. బీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపాటు. బీజేపీ కాంగ్రెస్కు పలువురు దరఖాస్తులు. రణరంగంలా మారిన నిమ్ఖల్. పథకాల కేటాయింపుపై నిలదీసిన దళితుడిపై సర్పంచ్ కుమారుడు దాడి. ప్రతీకగా సర్పంచ్ ఇంటిపై దళితుల దాడి. ఇంటికి తాళం వేసి రహదారిపై నిరసన. సూర్యాపేట జిల్లా నిమ్ఖల్లో సంఘటన. కట్టలుగా డబ్బు కోడ్తో రాష్ట్రంతో విస్తృతంగా వాహన తనిఖీలు. బుధవారం దాదాపు 3 కోట్ల నగదు సీజ్. సైబర్ నెట్ కేసులో బాబును కోర్టులో హాజరుపరచండి. రిమాండ్కు పంపల్లో కస్టడీకి కోరల్లో చెబుతాం. సిఐడి ఈ కేసులో ఆయన్నే సూత్రధారి. నిబంధనలకు విరుద్ధంగా టెట్ఫాస్ట్కు టెండర్లు. సిఐడి న్యాయవాది వివేకానంద వాదనలు. పిట్ వారెంట్పై తీర్పు నేటికి వాయిదా. ఎమ్మెల్సీ పల్లా, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి, మంత్రులు ఎర్రబెల్లి సత్యవతి రాథోడ్తో కలిసి అభివందనం చేస్తున్న హరీష్ రావు. కరెంట్ కోతలు, కరువులు, కర్ఫ్యూలు కాంగ్రెస్ పాలనకు ఇవే. డిఎస్సిపై నిర్ణయం ఎప్పుడో? నవంబర్ 30న పోలింగ్తో వాయిదా అనివార్యం. ఇప్పటికే స్పందించని అధికారులు.
బాబుకు సల్ఫా ఊరట. రాజకీయ కక్షతోనే బాబును జైల్లోకి పంపారు. జగన్ ప్రభుత్వము భారీ మూల్యము చెల్లించక తప్పదు. మాజీ మంత్రి మాండవ వెంకటేశ్వరరావు. బోధన్ న్యూస్. పీజీ కౌన్సిలింగ్లో జరిగిన అక్రమాలపై చర్యలు చేపట్టాలి. కాళోజీ హెల్త్ యూనివర్సిటీ ఎదుట సర్వీస్ డాక్టర్లు ఆందోళన. కాళోజీ హెల్త్ యూనివర్సిటీ ఎదుట ఆందోళన చేస్తున్న సర్వీస్ డాక్టర్లు.